జాయింట్ రిప్లేస్మెంట్ లో కూడా ఈ లిగమెంట్, ఈ గుజ్జు అనేది అరిగిపోకుండా ఉండాలంటే మోకాలు జాయింట్ గురించి మాట్లాడుతున్నా? యా, నార్మల్ ఇండివిజువల్ లో మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ మోకాలు అరగటం అది 100% అవుతుంది, ఎవరికైనా అవుతుంది. ఎందుకంటే జుట్టు తెల్లగా అవుతుంది, అది ఏజింగ్ ప్రాసెస్ అనమాట. సో కార్ తోలినప్పుడు టైర్లు అరిగినట్టే ఈ గుజ్జు కూడా అరుగుతుంది ఏదో ఒక రోజు. కానీ దాన్ని స్లో చేయొచ్చు. ఎట్లా అంటే ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఆ మోకాలు చుట్టూ ఉన్న కండరాలకి బలం వచ్చేస్తే బాడీ వెయిట్ ఏదైతే జాయింట్ మీద పడుతుందో ఆ బాడీ వెయిట్ని మొత్తం కండరాలు తీసేసుకుంటాయి అనమాట. దానివల్ల ఆ ప్రాసెస్ స్లో అవుతుంది, ఆ ఆర్థరైటిస్ ప్రాసెస్ అరగటం. సో ఆ ఎక్సర్సైజ్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. నీ ఎక్సర్సైజ్ టైప్ చేస్తే మీకు అన్నీ ఉంటాయి దాంట్లో. 6, 7, 8, 9, 10. Relax. First 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Up. 1, 2, 3, 4, 5. Relax. Again up. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Up. Good. Keep it straight. Keep it straight. ఒక 25-30 minutes డైలీ చేశారనుకోండి, ఆ మసిల్ స్ట్రెంత్ వచ్చేస్తుంది. రెండోది కొన్ని జాగ్రత్తలు, కింద కూర్చోవడం మానేయాలి. అంటే ఒక ఏజ్ తర్వాత నేల మీద కూర్చోవడం, హాస్పిటల్ కూర్చుంటాం కదా, అలాంటివి అవాయిడ్ చేయాలన్నమాట. ఇండియన్ టాయిలెట్ అలాంటివి కొంచెం రిస్ట్రిక్షన్స్ చూసుకోవాలి. ఎస్పెషలీ 45-50 తర్వాత ఎక్కువ బెండ్ చేయడం వల్ల జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఎక్సర్సైజ్ చేయాలి. ఏన్షియంట్ ప్రాసెస్ అంటున్నారు, కానీ ఏన్షియంట్ వాళ్ళగా ఓల్డ్ పీపుల్ లాగా మనం ఎక్సర్సైజ్ అయితే చేయట్లేదు. వాళ్ళు ఎవ్రీడే చాలా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. సో మసిల్ స్ట్రాంగ్ ఉండేవి. ఇప్పుడు రోజంతా టీవీకి ముందో లేకపోతే సిస్టమ్ ముందో ఉంటాను. సో ఎక్సర్సైజ్ అలా చేయట్లేదు, కానీ అలాంటి ప్రాసెస్ చేద్దాం అంటున్నాను. సో కింద కూర్చోవడం మానేయాలి ఆఫ్టర్ సర్టన్ ఏజ్, అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి. ఈ రెండు ఇంపార్టెంట్ థింగ్స్. ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ హిప్ కానీ జాయింట్ కానీ ఇక్కడ ఈ లిగమెంట్, ఈ గుజ్జు పెరగటానికి ఎక్కువ హెల్దీగా ఉండటానికి? సో గుజ్జు, ఈ కార్టిలేజ్లో గ్లూకోసమీన్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. అది ఏ ఫుడ్లో బేసిక్గా ఉండదు. సో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. కాల్షియం కోసం, కాల్షియం అండ్ విటమిన్ డి కోసం మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ యోగర్ట్లు, చీజు, తోటకూరలు, ఫిష్, ఇవన్నీ కాల్షియం విటమిన్ డికి మంచివి. కానీ అవి బోన్స్కి హెల్ప్ అవుతాయి, జాయింట్స్కి అంతా హెల్ప్ అవుతాయి. సో ఇవి రెండు వేరే, బోన్ వేరే, ఎముక వేరే, జాయింట్ వేరే. సో బోన్కి హెల్త్ రావాలంటే ఇవన్నీ విటమిన్ డి, కాల్షియం, మిల్క్ ఇలాంటివి. జాయింట్ కోసం సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మెయిన్లీ ఎక్సర్సైజ్. అంతే, ఫుడ్లో ఏముండదు దాని గురించి.